రేషన్ రూట్ మారుతోంది. అడ్రస్ మారి అక్రమార్కుల చేతికి చేరుతోంది. అయినా పట్టింపు లేదు. పట్టుబడినట్టు మాత్రమే హడావడి. ఆ తర్వాత ఆ కేసులన్నీ అడ్రస్ లేకుండా పోతాయి. ఇది శ్రీకాకుళం జిల్లాలో రేషన్ అక్రమ తరలింపుల వ్యవహారం. అన్నీ తెలిసిన అధికారులు కళ్ళు మూసుకుని ఉండడంతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో గత 5 ఏళ్లు రేషన్ బియ్యం యథేచ్ఛగా పక్కదారి పట్టిందనే ఆరోపణలున్నాయి. విజిలెన్స్ అధికారులు పలుమార్లు పట్టుకున్నా కేసులు మాత్రమే నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత వారిపై కఠిన చర్యలు లేవు. అందుకు తెరవెనుకున్న అధికారులే కారణం అనే వాదనలు వినబడుతున్నాయి. పట్టుబడ్డ వ్యక్తిని తప్పించేందుకు ఆ అధికారులే సహకారం అందిస్తున్నారంటూ ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. ఎల్లన్పేట, హీరమండలం, కోటబొమ్మాళి, శ్రీకాకుళం రూరల్, పొందూరు, పాతపట్నం, పొలాకి, నరసన్నపేట, ఇచ్చాపురం, పలాస ప్రాంతాల నుంచి గతంలో చాలాసార్లు భారీ స్థాయిలో చౌక బియ్యం ఇతర జిల్లాలకు తరలిస్తుండగా పట్టుబడ్డాయి. ఇలా పట్టుబడ్డట్టు పత్రికలకు ప్రకటనలు ఇచ్చేయడం, ఆ తర్వాత అదే అధికారులు కేసులు నీరు గార్చేలా మమ అనిపించడం కామన్ అనే ఆరోపణలున్నాయి. కొంతమంది వ్యాపారులు రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల వద్ద కిలో 12 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తారు. వాటిని స్థానిక మిల్లర్లకు విక్రయించి రీసైక్లింగ్ చేస్తున్నారు. సన్న బియ్యం పేరిట పలు బ్రాండ్ల పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కొంతమంది ఇదే బియ్యాన్ని 45 రూపాయల నుంచి 55 రూపాయల వరకు అమ్ముతుండగా మరికొంతమంది నూకగా మలిచి కేజీ 45 రూపాయలకు ప్యాకెట్లలో విక్రయిస్తున్నారు. గతంలో శ్రీకాకుళం ఆర్టీసీ కార్గో బస్సులోనే కాకినాడ పోర్టుకు తరలిస్తుండగా అధికారిక సమాచారంతో అప్పట్లో పట్టుకున్నారు. 2 రోజులు అధికారులు హడావుడి చేశారు. ఆ తర్వాత ఆ కేసును విడిచిపెట్టేశారు. ఇప్పటికీ శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతూనే ఉంది. కొన్ని రీసైక్లింగ్ జరగగా మరికొన్ని ప్రత్యేక వాహనాల్లో పోర్టుకు తరలిపోతున్నాయి. దీంతో అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. అంతేకాకుండా కేటాయించిన బియ్యం లబ్ధిదారులకు మాత్రమే చేరేలా బార్కోడ్ విధానం తీసుకుని రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ లబ్ధిదారుడై బియ్యాన్ని విక్రయిస్తూ పట్టుబడితే శాశ్వతంగా వారికి రేషన్ కట్ చేసేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో కుంభకోణాలు జరిగాయని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు. కాకినాడలో బయటపడ్డ బియ్యం కుంభకోణంలో వైసీపీ నాయకుల హస్తం ఉందన్నారు. బియ్యం అక్రమ రవాణాపై సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సోలార్ కాంట్రాక్ట్ కోసం సెకీ ఒప్పందంతో విదేశాల్లో ఏపీ పరువు పోయిందని డొక్కా విచారం వ్యక్తం చేశారు. దీన్ని దేశద్రోహం కేసుగా పరిగణించాలన్నారు. కుంభకోణాల్లో పాత్రధారులను, సూత్రధారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా నిన్న బియ్యం కుంభకోణం 1.5 కోటి పైచిలకు టన్నుల బియ్యాన్ని నీకు కృష్ణపట్నం, మచిలీపట్నం, నీకు కాకినాడ ఇవన్నీ పోర్టుల ద్వారా వైజాగ్ పోర్టుల ద్వారా దోపిడీ చేశారంటే అది సుమారు 50,000 కోట్ల రూపాయల సంపద. అది పేద ప్రజలు తినే ఆహారం. జగన్మోహన్ రెడ్డి గారి టీము వాళ్ళ బ్యాచ్ కనీసం దాన్ని కూడా వదిలిపెట్టరా? పేద ప్రజల ఆహారాన్ని కూడా వదిలిపెట్టరా? దాని మీద చర్యలు తీసుకుందా? భవిష్యత్తులో ఎవరైనా పేద ప్రజల యొక్క సంపదని, పేద ప్రజల యొక్క వాళ్ళకు పంచే స్కీముల్లో కూడా దొబ్బితే ఇంకా వాళ్ళని వదిలేస్తే ఇంకా మనకి ఏం విలువ ఉంటుంది చెప్పండి? చట్టానికి ఏం గౌరవం ఉంటుంది? అందువల్ల ఈ బియ్యం కుంభకోణంలో 50,000 కోట్లు తిన్న నేరస్తుల్ని పట్టుకోవాలి. భవిష్యత్తులో పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు అందించే తొమ్ము ఎవరైనా తింటే వాళ్ళ మీద వెంటనే శిక్షించే విధంగా, బుద్ధొచ్చే విధంగా దీంట్లో చర్యలు తీసుకోవాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ ఎలక్ట్రిసిటీ కుంభకోణంలో 1750 కోట్లు విదేశాల్లో మన పరువు పరిస్థితులు పోయినాయి కాబట్టి దేశద్రోహ కేసు పెట్టి వాళ్ళపై విచారణ జరపాలని నేను